చెప్పలేదు. కానీ నేను ఒక 2 నిమిషాలు మాట్లాడతాను, కొంచెం ఓపిక తెచ్చుకుని మాట్లాడతాను. అంటే మీరు ఓపిక తెచ్చుకుని వినాలి అంతే. నేను బాగా మాట్లాడతాను, ఎంత కూడా మాట్లాడను, అంత తెలిసిన విషయం. సుకుమార్ గారు ఇందాక నాకు చాలా ఎక్కువ పొగిడేశారు, నాకు అది ఫీల్ లేదు. ఆర్య అనేది ఎప్పటికీ ఇంకెప్పటికీ అది సుకుమార్ గారిదే. నిజంగా సారీ, ఈ ఆడియో ఫంక్షన్ అంతా ఆర్గనైజ్ ఏం జరగలేదు, మీ పెద్ద అబద్ధం లేదు, నేను చాలా ఫ్రాంక్. చంద్రబాబు జరిగింది, కానీ ఏదో జరిగింది, కానీ బాగా జరిగింది. డెఫినెట్లీ ఈ సినిమా స్టార్ట్ అవుతుంది నుంచి ఇదే కాదు, అసలు బేసిక్లీ ఆర్య సినిమా స్టార్ట్ చేసిన కూడా అందరూ చంద్రబాబు ఉండేది, కానీ సినిమా మాత్రం లాస్ట్ లో బాగానే ఉండేది. అలాగే అంటే మామూలుగా సినిమాకి చాలా కష్టాలు ఉంటాయి, అలాగే అందరు సినిమాల్లాగా నిజంగా చాలా కష్టాలు పడి ఈ సినిమా చేసాం. అండ్ నిజంగా నేను మాత్రం కొంతమంది పిలవబోతున్నాను, అండ్ ఆ లేకపోతే ఈ సినిమాకి క్రెడిట్స్ లేవు. ఎందుకంటే 1.5 year గా షూట్ చేస్తున్నాం, ఆల్మోస్ట్ 1 year గా షూట్ చేస్తాం, 1.5 year సారీ 1 year గా షూట్ చేస్తున్నాం. అండ్ డే నైట్ డే ఎంతో మంది టెక్నీషియన్స్, ఎంతో మంది మా వెనకాల పనిచేస్తారు. ఇది ఆడియో ఫంక్షన్, ఒక ఆడియో ఫంక్షన్ మెయిన్ నేను చెప్పాల్సింది అంటే దేవి శ్రీప్రసాద్ గారి గురించి. ప్లీజ్ గివ్ అ బిగ్ హ్యాండ్. నాకు ఎప్పటికప్పుడు నేను అనుకుంటున్నాను, ఎప్పుడు రేడియోలో కార్లో వెళ్తున్నప్పుడు రేడియో ఉంటుంటే బోల్ సాంగ్స్ వస్తుంటాయి, నేను అనుకుంటున్నాను డైలీ నాకు ఈ సాంగ్స్ ఉంటుంటే బహుశా నేను ఇప్పుడు ఎక్కడన్నా అక్కడ ఉండేవాడిని కాదేమో, అంత మంది సాంగ్స్ ఇస్తారు. కానీ అందరూ అంటే బండికి మాత్రం స్పెషల్గా ఇస్తారు, అది ఎంత నిజమో నాకు తెలియదు. కానీ డైలీ దగ్గర మంచి అలవాటు నేను చూసింది. అది ఫస్ట్ స్టార్ట్ చేసిన ట్రెండ్ ఇది. పనిచేసిన టెక్నీషియన్ అందరి పేర్లు సీడీ మీద ఉంటుంది అనమాట. అండ్ ఆ ట్రెండ్ స్టార్ట్ చేసిన డైలీకి ప్లీజ్ ఐ లైక్ టు గివ్ అ బిగ్ హ్యాండ్. అండ్ ఈ సినిమాకి ఎంతో మంది కష్టపడ్డారు, అండ్ కోర్గా కష్టపడ్డారు. మేము అంటే కోర్ థీమ్ అని ఉంటుంది, అంటే రాత్రి అన్నా పగలన్నా ఎండన్నా వానన్నా డబ్బన్నా లేదన్నా కష్టాలన్నా లేకపోయినా లేకపోతే సినిమా అయ్యేది కాదు. అలాంటి మెయిన్ వ్యక్తి ఉన్నది ఈ సినిమాకి. మెయిన్ ఇలా ఉంటాను సినిమా. అఫ్ కోర్స్ ద డైరెక్టర్ కాకుండా మామూలుగా మా సినిమా డైరెక్టర్ని నన్ను అందరినీ ఒక టీం కింద పెట్టినందుకు ప్రసాద్ గారు ప్లీజ్, ప్రసాద్ గారు ఎక్కడ ప్రసాద్ గారు ప్లీజ్, మీరు లేకపోతే ఇవాళ ఈ సినిమా ఈ రేంజ్కి వచ్చేది కాదు. సో ప్రసాద్ గారికి ప్లీజ్. అండ్ అలాగే మీరు వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే నా కోర్ టీం నేను తెలుసుకోవాలనుకుంటాను. అలాగే నా కోర్ టీమ్ లో ఉన్న దేవి ప్రసాద్, మేము అందరం అనుకునే, అంటే మేము 5 అనుకుంటేనే ఈ సినిమా జరిగిందనమాట. అలా నా కోర్ టీం ఉన్న దేవి ప్రసాద్, అలాగే డే నైట్ ఒక్కరోజు కూడా క్లాస్ వర్క్ పెట్టకుండా ఒక కొత్త కెమెరామెన్ అయింది. నిజంగా నన్ను నమ్మండి, నన్ను ఇంత అందంగా చాలా మంది చూపించారు, కానీ ఈయన చూపించిన కొత్తగా ఇంకెవరు చూడలేదు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అలాగే ఇంకా చెప్పక్కర్లేదు, నా కోర్ టీమ్ లో లేకపోతే కళ్ళు లేనట్టు అనమాట. మా కోర్ టీమ్ అంటే నిజంగా ఈ 5 లేకపోతే, అంటే ఈ 4 లేకపోతే నిజంగా ఈ సినిమా అనేది ఉండేది కాదు. ప్లీజ్ నా తరఫున ఐ లైక్ టు థ్యాంక్ దెమ్ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే అంటే మామూలుగా ఏమైనా ఇద్దరు హీరోలు పనిచేస్తారు ఇంకో ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటారు, కానీ ఇద్దరు హీరోలు పనిచేస్తారు ఇంత సరదాగా ఉండదా అని ఎగ్జాంపుల్స్ ఇచ్చేసిన థ్యాంక్ యూ వెరీ మచ్ అగైన్. థ్యాంక్ యూ. అలాగా వచ్చేసిన అందరు గెస్ట్లు అందరికీ ఐ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. అట్ ద సేమ్ టైం థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ హోప్ యూ హ్యావ్ గ్రేట్ ఫిల్మ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. బై. అలాగే ఈ సినిమాకి పనిచేసిన రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కి, ఎడిటర్స్ కి, మీతో ఎంతో మంది టెక్నీషియన్స్ కి థ్యాంక్ యూ వెరీ మచ్.